Take a deep breath in and breathe out. For Omkar, take another deep breath in. Jai Guru. Okay. 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 సో నిన్ననేమో హృదయం గురించి చెప్పినారు. హృదయం అనేది హృదయ కుహరం సపరేట్, మన ఫిజికల్ హార్ట్ అనేది సపరేట్. సో మన హృదయ కుహరం సపరేట్, దాని గురించి చెప్పింది అనమాట. సో ఇంకా వశిష్ఠుడు కంటిన్యూ చేస్తున్నాడు. సో మన ఆలోచనలు వాటి గురించి. సో దేని మనస్సు గురించి చెప్తున్నాడు. యాక్చువల్గా మనస్సు స్వభావం ఏంటి అనేది, అంటే మనస్సే ఈ ఇంద్రియాలకు అనేది మన మనస్సే శక్తి ఇస్తుంది. అదే చెడు వాసన లైక్ కామము, క్రోధము మొదలైనవన్నిటిని మన మనసే సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ మనస్సు అనే భూతం నశించింది అంటే నా గతంలోని అజ్ఞానంపై నేను ఇప్పుడు నవ్వుతున్నాను, మనసు లేనప్పుడు ఆనందం లేదు అని. సో ఇది ఎవరో కథ చెప్తున్నారు. ఓకే సరే, విల్ జస్ట్ గో టు అనదర్ పేజ్. సో ఇక్కడ వీతహవ్య అనే మహర్షి యొక్క స్టోరీ చెప్తాడు అనమాట. సో వశిష్ఠుడు కొనసాగించింది ఏంటంటే, సో మనం ఇంకొక విచారణ మార్గం ఉంది, దాన్ని వీతహవ్య మహర్షి అనుసరించిండు. ఈ మహర్షి వింధ్య ప్రాంతాల్లో అడవుల్లో సంచరిస్తుండేవాడు అనమాట. సో ప్రపంచంలో ఉన్నాడు కనుక ఈ విషయాల వల్లే కలిగే దుఃఖం వల్ల అతనికి పూర్తిగా విరక్తి పొందిండు. సో ఒక దశలో ఏమైందంటే అన్ని భ్రమల నుండి విముక్తమై ధ్యానంలోనికి ప్రవేశించిండు. ప్రపంచాన్ని మొత్తం ఒక మాయలాగా వదిలిపెట్టిండు, జీర్ణమైన మాయలాగా వదిలిపెట్టేసినాడు ప్రపంచాన్ని అంతా. ఇక తన ఆశ్రమంలోనే కూర్చున్నాడు, పద్మాసనంలో కూర్చొని. సో ఇట్లా పర్వతం లాగా స్థిరంగా కూర్చున్నాడంట. కూర్చొని దాని ఇంద్రియాలను ఉపసంహరించిండు, మనస్సును తన వైపు తిప్పుకొని విచారణ స్టార్ట్ చేసినాడు, ఎంక్వైరీ స్టార్ట్ చేసిండు. ఏంటంటే ఈ మనస్సు స్వభావం ఏంటిది, మనసు ఎంత చంచలమైనది, లోపలికి తీసుకొని వచ్చిన ఇంద్రియాలను, మనసును లోపలికి తీసుకువచ్చినా అది స్థిరంగా ఉండదు. లైక్ సముద్రపు అలల మాదిరిగా ఎప్పుడు కదులుతూనే ఉంటది. ఇంద్రియాలకు బంధించబడి బంతిలాగా ఎగురుతా ఉంటది ఈ మనసు. సో ఇంద్రియాల ద్వారా పోషించబడిన ఈ మనసు వదిలిన విషయాలకే మళ్ళీ మళ్ళీ పరిగెత్తుతుంది. పిచ్చివాళ్ళ తను విడిచిన వాటి వెంటనే పరిగెత్తుతుంది. అంటే కోతిలో ఒక విషయం నుంచి మరొక విషయానికి మనసు దూకుతా ఉంది. సో అని విచారణ స్టార్ట్ చేస్తాడు అనమాట. దెన్ ఇంద్రియాల మీద కూడా విచారిస్తాడు. సో అదే ఈ 5 ఇంద్రియాల స్వభావం ఏమిటి, వాటితోటి ఒకసారి మాట్లాడుకుంటాడు అనమాట. ఇంద్రియాలారా, మీకు ఇంకా ఆత్మజ్ఞానం పొందే సమయం రాలేదా? సుఖాన్ని వెంబడించినప్పుడు సుఖం వచ్చింది, దాని తర్వాత దుఃఖం కూడా వచ్చింది కదా, అది మీరు గుర్తు చేసుకోలేరా? సో ఈ వ్యర్థమైన ప్రయత్నాన్ని వదిలేయండి, మీరు జడమైన వారు, మీకు స్వతంత్రత లేదు, చైతన్యం లేదు. ఇప్పుడు ఇంద్రియాలకు స్వతంత్ర చైతన్యం ఎక్కడుంది? ఎప్పుడైతే చైతన్యం ఉంటుందో మన లోపల, అప్పుడే ఇంద్రియాలకు కూడా చైతన్యం అనేస్తుంది. మీరు కేవలం మార్గం మాత్రమే, మీ ద్వారా మనసుకు బయటికి వెళ్ళి బయట వస్తువులను అనుభవిస్తుంది. సో నేనే మీ అధిపతి, ఆత్మస్వరూపమే నేనే, ఆత్మస్వరూపము నేనే, ఆత్మస్వరూపమే నేను, ఆత్మనే మన అధిపతి, నేనే చైతన్యము, శుద్ధ బుద్ధి రూపంలో కూడా అన్ని నేనే చేస్తాను. ఆత్మ అనుకుంటుంది అనమాట, ఇంద్రియాలారా మీరు అసత్యము, మీకు చైతన్యంతో ఎలాంటి సంబంధం లేదు. చైతన్యం వెలుగులోనే మీరు పనిచేస్తారు. సూర్యకాంతిలో ఎట్లయితే మనుషులు పనిచేస్తారో, చైతన్యం వెలుగులో ఇంద్రియాలు పనిచేస్తాయి. కానీ మీరు నేను జ్ఞాని అని అనుకోవడం తప్పు. మీరు జ్ఞాని అనుకుంటున్నారు, మీరు జ్ఞాని కాదు. మీరు అలా కాదు, నేను బతుకున్నాననే భావన కూడా కేవలం దుఃఖానికే కారణం. చైతన్యం మాత్రమే సత్యం. ఇక్కడ ప్రారంభం లేని అంతం లేని చైతన్యం మాత్రమే ఉంది. మనస్సు మీద ఒక గట్టి ప్రశ్న వేసుకుంటాడు అనమాట. మనస్సుని అసలు ఎవరు, ఏంటిది, నేనే కర్త, నేనే అనుభవించేవాన్ని, నేనే భావనలు,
గొప్పవిగా కనిపించినా అవి నిజానికి విషం లాంటివి. నేను నేను అనే అహంకారం నిజంగా ఒక విషం లాంటిది. మనసై దీనికి మోసపోకు, నువ్వు కర్తవు కాదు, అనుభవించేవాడు కూడా కాదు. నువ్వు జడమైన దానివే, మనసు కూడా జడమైందే. నీకున్న బుద్ధి ఇంకో మూలం నుంచి వచ్చింది. సుఖం కూడా నీకు ఎట్లా సంబంధించింది. నీవే లేనప్పుడు సంబంధాలు ఎట్లా ఉంటాయి? మనసే లేదనుకోండి, సంబంధం లేదు. చివరి జ్ఞానం ఏంటంటే నేనే శుద్ధ చైతన్యం అని తెలిసినప్పుడు అది పరిమితి లేనిది, ఆపాదనలు లేనిది అని, అదే నిజ స్వరూపము. మనసు ఇంద్రియాలు అన్ని మిథ్యా చైతన్యం యొక్క సత్యం మాత్రమే అని చెప్పుకుంటుంటాడు అనమాట. సో మనసు మీద విచారణ అనేది సాగిస్తాడు. దెన్ మనస్సా, నేను నీకు నెమ్మదిగా ఒక సత్యాన్ని బోధిస్తాను, దాన్ని విను. నువ్వు కర్తవు కాదు, అనుభవించేవాడివి కూడా కాదు. సో నీవు జడమైన వాడివి. జడమైంది మనసు అనేది, జడమైనది. సో జడమైన విగ్రహం ఎట్లా నృత్యం చేస్తుంది? నీ బుద్ధి అంతా అనంత చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు కూడా మన అనంత చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ చైతన్యంలో స్థిరపడితేనే అది నిజమైన జీవితము. సో ఒక పని ఎవరో ఒకరి శక్తితో జరిగితే ఆ వ్యక్తి చేసినదని భావిస్తారు. రైతు శక్తితోటి పంట పండుతుంది, కాబట్టి రైతు పంట పండించిండు అంటారు. ఖడ్గం కోసినా దాన్ని పట్టుకున్న మనిషినే కోసిన వాడు అంటారు. అట్లాగే మనసు, నువ్వు కూడా జడమైన దానివి. నీకున్న జ్ఞానం చైతన్యం నుంచి వచ్చింది. సో చైతన్యం యొక్క స్వరూపం ఏంటంటే అది అంతా ఈ ఆత్మ అనంత చైతన్యం. తనని తాను తనలోనే తన ద్వారానే అది తెలుసుకుంటది. మనసు ద్వారా తెలుసుకునేది కాదు చైతన్యం. దానికి అదే తెలుసుకోవాలి, నేను చైతన్యాన్ని. సో అదే అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. అదే చైతన్యంగా కూడా కనిపిస్తుంది, అదే మనసులాగా కూడా కనిపిస్తుంది. ఈ సత్యాన్ని కనుక నువ్వు గ్రహిస్తే వెంటనే నువ్వు లీనమైపోతావు. ఓ మూర్ఖ మనస్సా అనుకుంటాడు అనమాట. విచారణ చేస్తుంటాడు అనమాట. లోతైన ప్రశ్న వేసుకుంటాడు. ఏమనంటే, ఓ మూర్ఖ మనస్సా, నీవే అనంత చైతన్యం అయితే ఎందుకు ఇట్లా భ్రమపడుతున్నావు? అది సర్వవ్యాప్తం. అనంత చైతన్యం అనేది సర్వవ్యాప్తం, అదే అన్ని. దాన్ని నువ్వు తెలుసుకున్నావు అనుకోండి, అదే నీవు అవుతావు. సో నీవు లేవు, శరీరం కూడా లేదు, అనంత చైతన్యం మాత్రమే ఉంది. నేను నువ్వు అనే భావన కేవలం భ్రమలు మాత్రమే. నువ్వు ఆ చైతన్యంలో లీనమైపోయినావు అనుకో, నువ్వు వేరు కాదు. నువ్వు జడమైనదైతే నువ్వు లేవు కూడా. ఎందుకంటే చైతన్యం మాత్రమే ఉంది ఇక్కడ, మిగతా ఏది లేదు. చైతన్యం మరి జడ పదార్థం తప్ప మూడేది ఉండే అవకాశం లేదు అని ఇంకా విచారణ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో జ్ఞానులు మామూలుగా నేను ఉపదేశానికి సాధనంగా వాడుకుంటారు, కానీ నిజానికి నువ్వు అసత్యము, నువ్వు జడమైంది మనస్సు నువ్వు. అట్లా చెప్పుకుంటాను. మనస్సు నువ్వు కర్తవు కాదు. సో ఇక్కడ ఉన్నది మొత్తం చైతన్యమే. ఏ పనితోని సంబంధం లేదు మనస్సుకు. సో అది చేయడం వల్ల చేయకపోవడం వల్ల ఏది పొందదు. అందుకే అది సర్వవ్యాప్తి. చైతన్యం అనేది సర్వవ్యాప్తి, అది తప్ప ఇంకేం లేదు. సో మనసుకు ఆత్మకు సంబంధం ఏంటంటే, నీకు మనసుకి ఆత్మతో సంబంధం లేదు. ఆయన ఎంక్వైరీ చేసుకుంటుంటాడు. ఇంకా ఏందో మనసును ఆత్మతోటి సంబంధం, ఇక ఆత్మతోటి సంబంధం లేదు. లేక పువ్వుకు వాసన ఉన్నట్లే అంత మాత్రమే సంబంధం. వాసన ఎట్లుందో పువ్వుకు అంతకే సంబంధం. నిజమైన సంబంధం ఉండాలంటే రెండు సమానమైనవి కావాలి. కానీ మనసేమో చంచలం, ఆత్మనేమో ప్రశాంతం, కాబట్టి సంబంధం లేదు. అయితే నువ్వు సమాధి స్థితిలోకి వెళ్ళినావు అనుకో, సంపూర్ణ సమత్వంలో నిలిచినావు. మనసు కనుక సమాధి స్థితిలోకి వెళ్ళి సంపూర్ణ సమత్వంలో నిలిస్తే అప్పుడు నువ్వు చైతన్యంలో స్థిరపడతావు. సో అప్పుడు భిన్నత్వం ఉండదు, మళ్ళీ ఇంకే భావనలు కూడా ఉండవు. సో నువ్వు ఒకటే ఆత్మ ఉంటుంది, అదే అనంత చైతన్యము. సో అదే అనేక జీవుల రూపాల్లో ప్రకాశిస్తుంది. సో మనసు అనేది కర్త కాదు, అనుభవించే వాడు కూడా కాదు. అనంత చైతన్యం మాత్రమే ఇక్కడ సత్యము, ఇంకా వేరేది ఏమి లేదు. ఈ మనసు కూడా, మనసు లేదు, బుద్ధి లేదు, అహంకారం లేదు, ఉండేది ఒక్క అనంత చైతన్యమే. సో ఆ వీతహవ్య మహర్షి తనలో ఇట్లా విచారించింది అనమాట. ఇంద్రియాల గురించి విచారించుకుంటా. ఇంద్రియాలారా, నా ఉపదేశ ప్రకాశంతో మీరు తొలగిపోయినరు అని నేను భావిస్తున్నా. ఎందుకంటే మీరు అజ్ఞాన అంధకారంలో పుట్టిన వాళ్ళు. ఓ మనసా, నీ ఉద్భవం నీ దుఃఖానికే కారణం. నువ్వు ఉన్నప్పుడే అనేక జీవులు మోసపోతాయి, దుఃఖ సముద్రంలో పడిపోతారు. అందులో సుఖము, దుఃఖము, వ్యాధి, వృద్ధాప్యము, మరణము. సో లోభం అన్ని మంచి గుణాలను నాశనం చేస్తుంది. కామం మనస్సును చంచలంగా చేస్తుంది, శక్తిని వ్యర్థం చేస్తుంది. మనసు లేకపోతే, ఓ మనసా, నీవు లేకపోతే మంచి గుణాలు వికసిస్తాయి. మనసు ఉంటేనే అన్ని చెడు గుణాలు, అది లేదనుకోండి మంచి గుణాలు వికసిస్తాయి. హృదయం పవిత్రంగా ఉంటుంది, స్నేహం పెరుగుతుంది, సుఖం విస్తరిస్తుంది, ఆందోళనలు, భయాలు పూర్తిగా
తొలగిపోతాయి, ఆత్మజ్ఞానం ఉద్భవిస్తుంది, సత్యం అనేది ప్రత్యక్షమవుతుంది అనమాట. సో అప్పుడు మనకు కోరికలతో నిండిన అజ్ఞానులకు లభించని పరమానందం మనకు లభిస్తుంది ఎప్పుడైతే మనం మనసు కాదని తెలుసుకుంటామో అప్పుడు. సో అట్లా అని కానీ మళ్ళీ ఇట్లా మాయలో పడకుండా ఉండాలంటే ఎట్లా అంటే ఎప్పుడు ఆత్మజ్ఞానంలోనే స్థిరంగా ఉండాలి. మనసు గురించిన సత్యం ఏంటంటే, మనసా నువ్వే అన్ని ఆశల ఆధారం, నువ్వు లేనప్పుడు ఆశలు కోరికలు అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు నీకు రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి సత్యంతో ఏకం అవ్వడం, వేరు వ్యక్తిత్వం ఉండడం మానేయడం. మనస్సు అనే సపరేట్ ఐడెంటిటీ లేదు, నువ్వు ఆత్మ చైతన్యం, సత్యంతో ఏకమవ్వు. ఆత్మతో ఏకమై ఉండడమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి నీకు అస్తిత్వం లేదు, జ్ఞానంలో స్థిరపడు. సుఖాన్ని నిర్లక్ష్యం చేయడం మూర్ఖత్వము. సో నువ్వు కనుక చైతన్యంతో ఉంటే నేను ఎవరు నాశనం చేస్తాడు, ఇట్లా విచారించుకుంటా పోతాడు అనమాట. సో చివరిగా మనసుని శాంతపరుచుకుంటాడు అనమాట. మనసు అసలు లేదు. ఇక లోతైన సత్యం ఏంటంటే, మనసు అసలు లేదు, ఆత్మ మాత్రమే ఉంది, అదే సత్యం, అది తప్ప ఇంకేం లేదు. నేనే ఆత్మ, ఈ విశ్వంలో నేను తప్ప ఇంకేం లేదు అని ఆయన అనుకుంటాడు అనమాట. సో వశిష్ఠుడు ఇంకా కొనసాగిస్తాడు. ఈ విచారణ తర్వాత వీతహవ్యుడు ఏమవుతాడంటే, సంపూర్ణంగా ఇట్లా మొత్తం మనసును విచారించుకుంటాడు, ఇంద్రియాలను విచారించుకుంటాడు, ఆత్మతోటి కంపేర్ చేసుకుంటాడు. ఇదంతా చేసుకున్నాక అప్పుడు ఆయన సంపూర్ణంగా నిశ్చల సమాధిలోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు అతని లోపల ప్రాణవాయువు కూడా చలించదు. ఆ విధంగా అతను ఒక 300 సంవత్సరాల పాటు అట్లా విచారణలో గడుపుతాడు. అది అతనికి ఒక గంటలాగా అనిపిస్తుంది. ఆ శరీరంలో ఉన్న చైతన్యం ద్వారా అతని దేహం ఏమవుతుందంటే ప్రతిబింబించబడి, ఈ కాలం తర్వాత అతని మనస్సు అతని హృదయంలో చలించడం ప్రారంభించింది 300 సంవత్సరాల తర్వాత. మరి సృష్టి గురించిన భావనలు అప్పుడు ఉద్భవించినాయి. అప్పుడు అతను కైలాస పర్వతంపై 100 సంవత్సరాల పుట్టు ఒక సిద్ధుడిలాగా గడిపేస్తాడు. సో గడిపేసి 5 కల్పాల పాటు ఇంద్రుడిగా కూడా, దేవతల రాజుగా కూడా పరిపాలించిండు. ఎందుకంటే మనసు స్థిరమైపోయింది ఆయనకు. ఆ తర్వాత అతను ఒక కల్పం మొత్తం పరమశివుని సేవకుల్లాగా పనిచేసిండు. ఓ రామ, వీతహవ్యుడు ఇలా ముక్తుడైన మహర్షిలాగా అనుభవించిండు. ఎందుకంటే ముక్తులైన మహర్షులకంతా కలలో ఉండేదంతా బ్రహ్మమయమే. అందులో పవిత్రత, శాంతి, పరిపూర్ణత అన్నీ ఉంటాయి. సో వారికి బంధం, మోక్షం ఎక్కడ ఉంటాయి? వీతహవ్యుడు అనంత చైతన్యంతో ఏకమైండు కాబట్టి అతను అందరి అనుభవాలను అనుభవించాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడు. సో రాముడు అడిగినాడు అనమాట, మహర్షి సృష్టించిన సృష్టి కల్పితము మరియు ఊహాజనితం అయితే అందులో జీవులకి ఎట్లా చేతన మరియు సంవేదనలు కలిగినవిగా ఉన్నాయి అని అడిగినాడు అనమాట. వశిష్ఠుడు బదులిస్తాడనమాట, వీతహవ్యుని సృష్టి కల్పితమైనదే రామా, ఇది మనం ఉన్న సృష్టి కూడా అంతే. ఇది రెండు కేవలం అనంత చైతన్యమే, వాటి ఉనికి మనసు యొక్క భ్రాంతి ఫలితం మాత్రమే. సో అని చెప్పిండనమాట. సో రాముడు అడుగుతున్నాడు, వశిష్ఠుడు కొనసాగిస్తున్నాడు. కైలాస పర్వతం మీద 100 సంవత్సరాలు సిద్ధుడిలా గలిపిన తర్వాత 5 కల్పాల పాటు ఇంద్రుడిగా పాలించి, తర్వాత ఒక కల్పం పాటు పరమశివునికి సేవకుడిలాగా ఉంటాడు వీతహవ్యుడు. ఇలా ముక్తుడైన మహర్షిలాగా జీవిస్తాడు. ఈ ముక్తులకు అన్ని బ్రహ్మమే ఉంటాయి. సో అందులో శాంతి, పవిత్రత, సంపూర్ణతే ఉంటది. వాళ్ళకి బంధం ఉండదు, మోక్షం అనే భావనే ఉంటది. సో రాముడు అడుగుతాడనమాట, సో వీతవ్యుడు మొత్తం అనంత చైతన్యమే. రాముడు మళ్ళీ అడుగుతాడు, ప్రభు వీతహవ్యుడు సూర్యమండలంలో తన దేహాన్ని మళ్ళీ అతడు వీతహవ్యుడు సూర్యమండలాల్లో దేహాన్ని పునరుజ్జీవింపజేసుకుంటాడు అనమాట. సో వశిష్ఠుడు చెప్తాడు, ఆ మహర్షి తెలుసుకున్నాడు, వీతహవ్యుడు అనేది శరీరం, కేవలం అనంత చైతన్యంలో ఈ శరీరం అనేది ఒక లీలా మాత్రమే. తన చైతన్యంలో కొన్ని శరీరాలు అంతమయ్యాయి, ఇంకా కొన్ని కొనసాగుతున్నాయి. అట్లాగే వీతహవ్యుని శరీరం బురదలో పడి ఉన్న దాన్ని చూశాడు. అతను ఆలోచించాడు అనమాట, ఈ శరీరం ఇప్పుడు చలించలేకపోతుంది, నేను సూర్యమండలంలోకి ప్రవేశించి పింగళ అనే సూర్యశక్తి ద్వారా మళ్ళీ దేహంలోకి ప్రవేశిస్తాను. సో మన లోపల పింగళ, సుషుమ్న నాడులు ఉంటాయి కదా, పింగళ అనే సూర్యశక్తి ద్వారా ఈ దేహంలోకి ప్రవేశిస్తాను. తర్వాత మహర్షి సూక్ష్మ శరీరం సూర్యమండలంలోకి ప్రవేశిస్తుంది. తర్వాత సూర్యుడు తన శక్తిని ఆ పనికి పంపిస్తాడు అనమాట. ఆ శక్తి ముందు వెళ్ళి మార్గం చూపిస్తుంది. సో అదే మహర్షి శరీరం ఉన్న చోటికి చేరుస్తుంది ఆ శక్తి. దెన్ దాన్ని అనుసరించి మహర్షి కూడా ఆ దేహంలోకి ప్రవేశిస్తాడు. మళ్ళీ ఆయన దేహంలోకి ఆయన ఇన్ని కల్పాల పాటు చేసిన
ఆ ఆ, తపస్సు తర్వాత ఆయన దేహంలోకి ఆయన ప్రవేశిస్తాడు అనమాట. సో వెంటనే ఆయన శరీరంకి జీవం వచ్చేసింది. ఆ సూర్యశక్తి తిరిగి సూర్యమండలానికి వెళ్ళిపోయింది. మహర్షి తన పనుల కోసం సరస్సు వైపు వెళ్తాడు అనమాట. సో ఇక్కడ సృష్టి అంతా మనస్సు యొక్క భ్రమని, చైతన్యం మాత్రమే సత్యము, ముక్తుడికి బంధము మోక్షము అనే భావనలు ఏమీ లేవన్నమాట. ఇంకా వశిష్ఠుడు చెప్తుండు, సాయంత్రం వేళ ఆ ముని మళ్ళీ అడవిలోకి వెళ్ళి గాఢమైన ధ్యానంలో లీనమైపోతాడు మళ్ళీ వీతహవ్యుడు. సో అతను ఇట్లా ఆలోచించాడు అనమాట, ఇంద్రియాల అసత్యాన్ని నేను ఇప్పటికే గ్రహించాను, ఇప్పుడు వాటి గురించి విచారణ చేయాల్సిన అవసరం నాకు లేదు. అన్ని కల్పనలను వదిలి పద్మాసనంలో కూర్చొని సంపూర్ణ సమత్వంలో ఉంటాడు అనమాట. సో అతని అంతరంగంలో ఇట్లుంటది, నేను నా చైతన్యంలో స్థిరంగా ఉన్నాను, నిద్రలో ఉన్నట్టుగా ఉన్నాను కానీ మేల్కొనే ఉన్నాను, ఈ శరీరం పడిపోయే వరకు నేను అతీత స్థితిలోనే ఉంటాను అని ధ్యాన స్థితిలో 6 రోజుల పాటు ధ్యానం చేస్తాడు ఆ ముని. కానీ అతనికి ఒక క్షణంలో అనిపించింది, తర్వాత అతను జీవన్ముక్తుడిగా జీవించింది అనమాట. ఇంద్రియాలకు హెచ్చరిక ఏంటంటే, ఇంద్రియాలు మీరు ఆత్మకు భిన్నమైన వారు, మీరు ఆత్మకు సంబంధించిన వారు కాదు. మీ కోరికలు అనేటి, ఇంద్రియాల కోరికలు అనేటి అంతమవ్వాలి. సో మీ ఉనికి అనేది అజ్ఞానం వల్ల మాత్రమే వస్తుంది. ఎట్లయితే తాడుని చూసి పాము అనుకునేలాగా ఆత్మను తెలియకపోవడం వల్లనే ఇంద్రియాలు అనేటివి మనకు కనిపిస్తాయి. సో అని ఇవన్నీ అన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటాడు అనమాట. ఇచ్చుకున్న తర్వాత ఆ లాస్ట్ కి ఆ ముని ఆత్మజ్ఞానంలో స్థిరపడితే చాలా కాలం జీవిస్తాడు. సో అతను పొందింది ఏంటంటే పునర్జన్మ లేని స్థితి, మోక్ష స్థితి. సో ఇంద్రియాలతో సంబంధం ఉన్నప్పటికీ అతని మనస్సు ఎప్పుడు ఆత్మశాంతిలోనే ఉంటది. ఇంద్రియాలతో ఉన్నా కూడా అతనికి ఏమి ఉండదు అనమాట. అతని హృదయం అనేది రాగము ద్వేషానికి అతీతంగా ఉంటది, సమత్వంతో నిండి ఉంటుంది. సో అతని అన్ని అనుభవాలను సమానంగా స్వీకరించాడు. ఇంద్రియాలు అనేది భ్రమను కలగజేస్తాయి. ప్రపంచం అనేది ఒక కాకతాళీయం, ఇది ఇప్పుడు ఎప్పటికీ సత్యం కాదు ఇది. సో సత్యమైంది ఏంటంటే ఈ చైతన్యం ఒకటే సత్యం, ఇవన్నీ కాకతాళీయం. నేను వశిష్ఠుడు ఇంకా కొనసాగిస్తా ఉన్నాడు. సో ఒకసారి వీతహవ్య మహర్షి తన దేహాన్ని విడిచి ఇక పునర్జన్మ పొందకూడదని దృఢంగా నిశ్చయించుకుంటాడు అనమాట. సో అతను ఒక పర్వత గుహలోకి వెళ్తాడు, పద్మాసనంలో కూర్చొని తనలో ఇలా భావిస్తాడు అనమాట. ఓ ఆకర్షణ రాగం గురించి అనుకుంటాడు, నీ ప్రభావాన్ని విడిచిపెట్టి ద్వేషమా నన్ను వదిలేసి వెళ్ళిపో, అట్లనే ఒక సుఖమా మీ సుఖాలారా మీకు ఒక నమస్కారం, దుఃఖమా నువ్వు నన్ను ఎన్నో సంవత్సరాలు వెంబడించి నన్ను జ్ఞాన మార్గం వైపు నడిపావు, నీకు నా కృతజ్ఞతలు. దుఃఖం వస్తేనే కదా మనం జ్ఞానం వైపుకు తిరిగేది. సో మీ అందరి ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే ఈ ఆత్మజ్ఞానాన్ని పొందగలిగినాను, అందుకే మీరు నాకు ఉత్తమ గురువులు. సో ఇంద్రియాలు కానీ, సుఖము కానీ, మన కోపం కానీ, ఇవన్నీ కూడా మన గురువులే. మనకు అవి అట్లా ఉండకూడదని మనకు నేర్పిస్తాయి. సో శరీరానికి లాస్ట్కి అవన్నీ ఇంద్రియాలకి మనసుకి వేడుకోలు చెప్పిన తర్వాత శరీరానికి వేడుకోలు చెప్తాడు. ఓ శరీరమా, నువ్వు నా మిత్రుడివి, నన్ను నువ్వు నన్ను నా శాశ్వత స్వరూపమైన ఆత్మస్థితికి చేరనివ్వు. ఇంకా ప్రకృతి ధర్మం ప్రకారం ఒక రోజు మనం విడిపోవాల్సిందే. ఇంతకాలం నాతో ఉన్నందుకు శరీరానికి ధన్యవాదాలు. సో ఇప్పుడు నువ్వు కూడా నీ మూలానికి చేరి విముక్తి పొంది, ఇవి పంచ ఇంద్రియాలలో కలిసిపోవాలి. సో కోరికలకు ఈ పంచభూతాలలో కలిసిపోతాయి కదా. సో కోరికలకు కూడా వేడుకోలు చెప్తుంటాడు అనమాట. కోరిక, ఇప్పుడు నన్ను విడిచిపెట్టేసి, నువ్వు నన్ను విడిచినప్పుడే నేను పరమశాంతిని అనుభవిస్తున్నాను. కామానికి వేడుకోలు చెప్తాడు, నేను నీ శత్రువు అయిన వైరాగ్యంతో స్నేహం చేశాను, సో దానికి నన్ను క్షమించు. సో ఇప్పుడు నన్ను ముక్తి మార్గంలో ఉన్నా. సో పుణ్యానికి పాపానికి అన్నిటికీ నమస్కారం చెప్తాడు అనమాట. ఓ పుణ్యమా నీకు నమస్కారము, సో నీవు నన్ను నరకం నుండి రక్షించి స్వర్గానికి దారి చూపించినావు. పాపం ఏం చేసింది, నీకు నమస్కారం, నీ వల్ల కలిగిన బాధలతోనే నేను జ్ఞానం పొందాలన్న ఆలోచన నాకు వచ్చింది. సో అజ్ఞానులు నిన్ను ద్వేషిస్తారు, కానీ జ్ఞాని నిన్ను కూడా ఒక సాధనంగా చూసుకుంటాడు. సో ప్రకృతి కృతజ్ఞతలు చెప్తాడు. ఓ గుహలో ఉంటాడు కదా. సో ధ్యానంలో నాకు ఆశ్రయం ఇచ్చినందుకు ఇచ్చిన సహచరివి నువ్వు, క్రూర మృగాల నుండి పాముల నుండి నన్ను కాపాడినందుకు నీకు వందనాలు. సో శరీరానికి కూడా వీడుకోలు చెప్తాడు, నువ్వు పంచభూతాలతో నిర్మించబడ్డావు, ఇప్పుడు వాటిలో లీనం అవ్వు. సో స్నానం వంటి శారీరక కర్మలు, ప్రాణవాయు యొక్క క్రియ అన్ని కూడా శరీరంతో ముగిసిపోతాయి. సో ముగిసిపోవాలి. సో ముగింపు ఏంటంటే ఆత్మలో లీనమవుతాడు. ఇప్పుడు నేను అనంత చైతన్యంలో లీనం అవుతున్నాను. సో నా హృదయం ఇప్పుడు సంపూర్ణ ప్రశాంతంగా ఉంది. సో ఓం నాదంతో నేను లీనమవుతున్నాను. భ్రమలు అజ్ఞానం పూర్తిగా తొలగిపోయే ఓంకారంతో ఇంకా తన శరీరంలో లీనమైపోతాడు అనమాట.
లీనమైపోయిన తర్వాత లాస్ట్ పారా ఒకటి చెప్పుకుందాం. సో వశిష్ఠుడు ఇంక ఇట్లా కొనసాగిస్తాడు. మనసులో ఉన్న కోరికలన్నీ పూర్తిగా లయమైపోయి అద్వైత సృహలో స్థిరపడి సో జ్ఞాని అయిపోతాడు వీతహవ్యుడు. సో అప్పుడు పవిత్రమైన ఓంకారాన్ని ఉచ్చరిస్తాడు. ఓం యొక్క గాంభీర శబ్దాన్ని ధ్యానిస్తూ బాహ్య రూపాన్ని సత్యంగా భావించే భ్రమను తొలగించేసుకుంటాడు. సో 3 లోకాల పట్ల ఉన్న మమకారాన్ని పూర్తిగా విడిచిపెడతాడు. సో అప్పుడు కుమ్మరి చక్రం ఆగినట్లు సో ప్రశాంత స్థితి పొందుతాడు అనమాట. ఇంద్రియాలపై విజయం సాధిస్తాడు. సో గాలి సువాసనని వదిలి వదిలి వెదజల్లినట్టు అతని ఇంద్రియాల మరియు వాటి విషయాల వలయాన్ని ఛేదిస్తాడు. అంధకారాన్ని తొలగించేసుకొని సో అంతర్జ్యోతిని దర్శిస్తాడు అనమాట. సో ఇది అతీత స్థితికి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు ఆ ముని మార్పు లేని అపరిమితమైన నిర్మలమైన చైతన్యంలో స్థిరపడతాడు. సో అది అతను అన్ని స్థితులు దాటి వెళ్ళిపోతాడు అనమాట. ఒకటి సుషుప్తి స్థితి, తర్వాత మన వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్, దెన్ తురియా స్థితికి చేరుకుంటాడు. సో అన్ని స్థితులు దాటి వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ స్లీపింగ్ స్టేట్ ఇవన్నీ వీటన్నింటినీ జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థను దాటేసి తురియా స్థితికి చేరుకుంటాడు. సో అది మనం వర్ణించలేని ఒక పరమస్థితి అనమాట. అదేంటంటే అది ఉంది అని చెప్పలేము, లేదని కూడా చెప్పలేము. అది ప్రకాశం కాదు, చీకటి కాదు. అది నేతి ఇది కాదు అనే విధంగా మాత్రమే సూచించబడుతుంది. ఆ వర్ణాతీత స్థితిలో మహర్షి నిలిచిపోతాడు అనమాట. సో ఆ స్థితిని వేరు పేర్లతో పిలుస్తాం. ఏంటంటే శూన్యం అంటాము, బ్రహ్మం అంటాము, చైతన్యం అంటాము, పురుషుడు అంటాము, ఈశ్వరుడు అంటాము, శివుడు అంటాము, కాలము అంటాము, ఆత్మ అంటాము, అనాత్మ అంటాము. కానీ ఇవన్నీ ఒకే సర్వవ్యాప్త సత్యానికి పేర్లు మాత్రమే. ఆ సత్యంలోనే మహర్షి స్థిరంగా ఉంటాడు అనమాట. సో వీతహవ్యుడు అప్పుడు అనంత చైతన్యంతో ఏకమైపోతాడు. అతని శరీరం లయమైపోతుంది. పంచభూతాలు వాటి మూలాల్లో కలిసిపోతాయి. ఓ రామ, ఈ పవిత్ర కథను నీకు చెప్పిన కదా, దీన్ని లోతుగా ధ్యానించు. నేను చెప్పింది ప్రత్యక్ష అనుభవము అండ్ మళ్ళీ ధ్యానం నుండి పుట్టిన జ్ఞానము. ఆత్మజ్ఞానం ద్వారానే మోక్షము. అదే దుఃఖాన్ని తొలగిస్తుంది, అజ్ఞానాన్ని నశింపజేస్తుంది, పరిపూర్ణతనిస్తుంది. సో మితహవ్యుడు అనే భావన ఒక మనసు కల్పనే. నేను నువ్వు కూడా అదే. ఈ ఇంద్రియాలు, ఈ ప్రపంచం అన్ని మనసు మాత్రమే. సో రామ, ఈ ప్రపంచము మనసు తప్ప ఇంకేమీ లేదు. కోరికలు ఏమైంది, శాంతి అనేది దొరుకుతుంది. మనసులో ఏమైంది, మోక్షం అనేది లభిస్తుంది. చైతన్యం మాత్రమే సత్యం ఇక్కడ అని చెప్పి ముగిస్తాడు అనమాట. ఆ రోజుకి ముగించేస్తాడు వితహవ్యుడు. సో వితహవ్యుడి స్టోరీ చూసుకున్నాం అంటే మనం కూడా అట్లనే మన మనసుకు, మన ఇంద్రియాలకి ఎప్పటికప్పుడు మనం బుద్ధి చెప్పుకుంటూ మనం ఆత్మ సంతోషం వైపు, ఆత్మజ్ఞానం వైపు అడుగులేయాలి. అప్పుడే పరమశాంతి అనేది మనకు దొరుకుతుంది. సో once again you are fortunate to have this knowledge and Gurudev in your life. Okay. చెప్తావా అమ్మా ఒకసారి మహేందర్, ఒక సంక్షిప్తంగా? వితహవ్యుడు గురించి చెప్తున్నారమ్మా. మొత్తం ఇవాళంతా ఎండే ఉంది. అంటే ఆయన చెప్తూ వశిష్ఠముని చెప్తున్నా ఆయన గురించి చెప్తూ, అంటే మనసు